హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రభుత్వానిదే బాధ్యత, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం చెప్పడమే తప్పంటున్నారు. ప్రభుత్వానికి ఎట్లా బాధ్యత అవుతుంది, చంద్రబాబు నాయుడుది ఎట్లా బాధ్యత అవుతుంది, పవన్ కళ్యాణ్ది ఎట్లా బాధ్యత అవుతుంది, వంగలపూడి అనితది ఎట్లా బాధ్యత అవుతుంది? ప్రతి చిన్న విషయానికి పవన్ కళ్యాణ్ సమానం చెప్పు, పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నోరిప్పు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించని చెప్పి వీడియోలు చేస్తూ ఉన్నావు. సిగ్గు శరం లేదా నీకు? ప్రభుత్వాన్ని ఏం బాధ్యతరా ఎదవా అని చెప్పి కామెంట్లు పెడతా ఉన్నారు. ప్రభుత్వానిదే బాధ్యత, పవన్ కళ్యాణ్దే బాధ్యత, వంగలపూడి అనితదే బాధ్యత. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని చెప్పి నేను కూడా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకోవాలేమో, కానీ మాలాంటి వ్యక్తులు ప్రశ్నించాలంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అన్యాయం ఎక్కడైనా జరిగినప్పుడు ఇది తప్పు, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది, ఇంకోసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి గతంలో ఏ రకంగా అయితే సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది, కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగింది అని చెప్పి ఎవరైతే అన్నారో, కీరవాణి కూడా అన్నాడు కదా, కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రం బయటపడింది, ఆ ఆనందంతోనే రామోజీరావు కన్ను మూసాడని చెప్పాడు కదా. మరి ఇప్పుడు కబంధ హస్తాల్లో ఉందా, ఎవరి హస్తాల్లో ఉంది? మరి సేఫ్ హ్యాండ్స్లో ఉందని చెప్పి సాయిధరం తేజ్ అన్నాడు కదా, ఇప్పుడు ఎవరి హ్యాండ్స్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు చాలామంది చెప్పారు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మాట్లాడారు ఎందుకు? ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ ఎక్స్ వేదిక పోస్ట్ ఎందుకు పెట్టడం లేదు, ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రభుత్వానికి బాధ్యత కదా. ముంబైలో ఉన్నటువంటి నటికి సంబంధించి ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉందని ప్రశ్నిస్తున్నారు. మీరు సపరేట్గా హెలికాప్టర్లో తీసుకొచ్చి ఆమె చేత ఇంటర్వ్యూలు ఎందుకు ఇప్పించుకుంటున్నారు? మీ ఛానల్లో మీకు అనుకూలమైనటువంటి మీడియాలో ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నారు? వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్, రాష్ట్ర హోం మంత్రి, ఆమె ఎందుకు ఆ ముంబై నటి గురించి ఈ మహానటి ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది? దీనికి సంబంధించి మీరు ఆ ఇంటర్వ్యూలు పెడుతూ మీ ఛానల్లో పెద్ద పెద్ద డిబేట్లు పెడతా ఉన్నారు. ఈరోజు మీ పత్రికల్లో ఇంత పెద్ద ఘటన జరిగితే ఎక్కడైనా వార్తలు హైలైట్ చేసి రాశారా? దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు మీ పత్రికలలో. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని చెప్పి నేను మళ్ళీ అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ బాధ్యత ఉందని చెప్పి అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు, నేను చెప్పిన మాటలు కాదు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్కి బాధ్యత ఉందా లేదా, వంగలపూడి అనితకు బాధ్యత ఉందా లేదా, చంద్రబాబు నాయుడికి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది మీరే డిసైడ్ చేసుకోండి. మీరు తిరిగితే భయపడి ఆగేది ఉండదు, మీరు బూతులు పెడితే భయపడి ప్రశ్నించడం అనేది ఉండదు. వేరే వాళ్ళకి కావాలేమో భయపడేది, వేరే వాళ్ళు భయపడతారేమో, మా ముఖ్యమంత్రి ఏమైనా నన్ను అంటాడేమో ప్రశ్నిస్తే, నాకు ఎక్కడ ప్యాకేజ్ ఆగిపోతుందో అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో, ఎందుకు ఆయనకు బాధ్యత ఉందో అనే దానికి సంబంధించి మీరు ఒక వీడియో పెడితే వినండి. ఎందుకో తెలీదు, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మటుకు నా కడుపు రగిలిపోతుంది, నిజంగా రగిలిపోతుంది. ఎందుకు మరి చిన్నప్పటి నుంచి నాకు అది ఎందుకుందో నాకు తెలీదు. నాకు ఎందుకంటే అమ్మాయిలు ఏడిపించే వ్యక్తులను చూస్తే నాకు కోపం వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చేయలేరు కదా, 10 మంది కుర్రాళ్ళు కూర్చొని అమ్మాయిని గేలి చేస్తుంటే ఏం చేస్తారు వీళ్ళు? అలా అమ్మాయిలు అలా తిరిగి పాపం పారిపోతుంటారు, వాళ్ళని ఎవరు అడ్డుకోరు. అవన్నీ నా సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. నాకమ్మా పవన్ కళ్యాణ్ అమ్మాయిలకు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి మాటలు, ఇలాంటి వీడియో క్లిప్స్ 100లకు పైగా ఉన్నాయి. ఒక రోజంతా పడుతుంది ఆ క్లిప్స్ ప్లే చేయాలంటే. మరి అంతకుముందు అంటే వీరు అధికారంలో లేనప్పుడు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉన్న మహిళలకు సంబంధించి, రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు సంబంధించి మరి ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు సంబంధించి మేము ఏ రకంగా ఉంటాము, ఒక అమ్మాయి మీద చేయి వెయ్యాలంటే, ఒక అమ్మాయిని చూడాలంటే వణికిపోవాలి, చట్టం ఎవరికైనా ఒకటే, మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా ఆ చట్టాలను చూసి వణికిపోవాలి, శిక్షలు ఆ రకంగా ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయనకు రైట్స్ ఉన్నాయని అంటాం. ఆయన చెప్పాడు కదా, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఇలాంటి జరగవన్నారు కదా, జరగకపోయినా జరిగాయని చెప్పాడు, ఇలాంటి మేము వస్తే జరగవని చెప్పాడు. జరగనప్పుడేమో ఆ రకంగా ప్రశ్నించి, ఇప్పుడు జరుగుతుంటే మౌనంగా ఉంటే మాలాంటి అడుగుతాం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు స్పందించాలని అడుగుతాం. స్పందించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, మీరు గతంలో అనేక హామీలు కూడా ఇచ్చారు కదా. అమ్మాయిలకు సంబంధించి 300 వీడియోలు బయటకు వచ్చాయని చెప్పి ఆ అమ్మాయిలు రోడ్డున పడి ఏడుస్తూ ఉంటే, మా బతుకులు ఏమైపోతాయని చెప్పి క్షణక్షణం భయపడతా ఉంటే, వారికి సంబంధించి ధైర్యం చెప్పేది పోయి, మేము అండగా నిలబడతాం తల్లి, మీకు అన్యాయం జరగనివ్వము, ఎవడున్నా వదిలిపెట్టామని చెప్పి వాళ్ళకి ధైర్యం కల్పించాల్సింది పోయి ఈరోజు మౌనంగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటి? మీ ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా అది కరెక్టే అని చెప్పి మీ భావన. మీరు ఏదైనా మాట్లాడాలంటే పైనుంచి మీకు పర్మిషన్ కావాలి. చంద్రబాబు నాయుడు అంటే పోయి మాట్లాడాలి, లేకుంటే మౌనంగా ఉంటాం. అవతల వ్యక్తులు ఎవరైనా మీకు ఇష్టం లేని వ్యక్తులు అధికారులు ఉంటే అది తప్పు జరగకపోయినా జరిగిందని చెప్పి బదనాం చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తాం. అదిగా మీరు చేస్తుంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని గ్రూపులల్లో ఇప్పుడు ఎవడైతే ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు
వైసీపీ పార్టీకి చెందినోడంట, కొడాలి నాని వీరాభిమాని అంటే వానికి సంబంధించినటువంటి ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాని ఫొటోస్ అవి ఉన్నాయంటే బయటకు వచ్చినట్టు సమాచారం ఉందంట వాళ్ళకు. మరి సమాచారం ఉంటే చూపెట్టండి. ఇక్కడ వైసీపీడా, జనసేనోడా, బీజేపీడా, టీడీపీడా, కాంగ్రెస్ ఓడా ఇది కాదు ముఖ్యం. తప్పు జరిగిందా లేదా, వారికి శిక్ష పడిందా లేదా అనేది ముఖ్యం కదా. ఏ పార్టీ వాడైతే ఏముంది, ఇదంతా మళ్ళీ తప్పుదోవ పట్టించేందుకు ఇది. ఎవడైతే ఏముంది చెప్పు, తప్పు చేస్తే ఎవడైతే ఏంది, ఏ పార్టీ వాడైతే ఏంది, వాడికి శిక్ష పడాలంతే. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకూడదు. వేరే కాలేజీలలో కానీ వేరే చోట ఎక్కడ కూడా జరగకుండా ఉంటాయి కదా. ఆ రకంగా చేయాల్సింది పోయి మేము ఇప్పటికీ మౌనవ్రతమే చేస్తాం. ఇప్పుడు ఏది అధికారంలోకి వచ్చిన 3 నెలలుగా వస్తుంది, ఇప్పుడు కూడా మీరు మౌనవ్రతమే చేస్తున్నారు. సో డెఫినెట్గా ఎవరు తిడితే ఏం భయపడేదేం ఉండదు, బూతులు పెడితే ఏం భయపడదు. ఇంతకన్నా ఏం మాట్లాడతారు, ఇంతకన్నా ఏం తిడతారు మీరు. ఖచ్చితంగా భయపడేది ఉండదు. ఖచ్చితంగా అడుగుతాం. మేమేం తప్పు మాట్లాడట్లేదు, ఉన్నదే అడుగుతున్నాం కదా. కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి, ఈ సాక్ష్యాలు చూపించి వీళ్ళ బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాం. ప్రభుత్వం తప్పు చేసిందని మేము అట్లా, ప్రభుత్వం తప్పు చేసింది, దగ్గరుండి పవన్ కళ్యాణ్ చేయించాడు, దగ్గరుండి చంద్రబాబు నాయుడు చేయించాడు, దగ్గరుండి వంగలపూడి అనిత చేయించిందని ఇప్పుడు ఇక్కడ అన్నట్ల సబ్జెక్టు విని క్లియర్గా విని మాట్లాడితే బాగుంటుంది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఈ వాళ్ళ కళ్ళ ముందర సాక్ష్యాలు ఉన్నాయి కదా, వాళ్ళని ఎందుకు కాపాడుతూ ఉన్నారని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. పథకాలు అమలు చేయలేదు, మోసం చేస్తున్నారంటే సరే వీడికి పని పాట లేదు, ఏదో రాజకీయంగా వాడు ఏదో అవతలవాడి ప్యాకేజ్ ఇచ్చినాడు అందుకే మాట్లాడుతున్నాడు అనుకోండి, తప్పేం లేదు, మేము బాధపడం దానికి సంబంధించి. కానీ ఇలాంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మిత్రులారా, ఈ ఘటనకు సంబంధించి మీ అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? మరి దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరని అనుకుంటున్నారు? ఈరోజు మనం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మాట్లాడాలని చెప్పి మనం ఏదైతే క్వశ్చన్ చేస్తున్నామో ఈ అడిగిన దాంట్లో తప్పు ఉందా అనేది దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.